హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంక లేట్ చేయకుండా ఈ కాకరకాయ కారం ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో వరకు కాకరకాయలు అయితే తీసుకుని తలా తోక తీసేసి పీల్ మొత్తం కూడా ఇలా చెక్కేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న కాకరకాయలైనా తీసుకోవచ్చు. చిన్నవైతే నిలువుగా కట్ చేసి దాంట్లో ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. ఇవి పెద్ద కాకరకాయలు కాబట్టి సగానికి కట్ చేసి మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ ఇదే విధంగా కట్ చేసుకుని ఇప్పుడు కాకరకాయలు ఏమి చేదు లేకుండా ఉండాలంటే దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇలా నీట్గా అన్నీ కూడా పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయకి పసుపు ఉప్పు బాగా పట్టించడం వల్ల 1 అవర్ అయిన తర్వాత దీంట్లో ఉన్న చేదంతా కూడా బాగా దిగిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కా తీసేసుకుని నెక్స్ట్ అదే ప్యాన్లో 10 ఎండుమిర్చి వరకు వేసి దోరగా ఫ్రై చేసి అవి కూడా పక్కా తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, పల్లీలు, 15 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఇప్పుడు 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇంకో 1/2 కప్పు వరకు వేపిన శనగపప్పు, 2 ఇంచుల చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు కూడా వేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. బరుకుగా కాకుండా ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ కాకరకాయలో ఉన్న రసాన్ని అంతా ఈ విధంగా అయితే పిండేసుకోవాలండి. చూసారా కాకరకాయలో రసం అంతా ఎలా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అయితే మగ్గించుకోండి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు అలానే ఫ్రై చేసుకుంటే 10 నిమిషాలకి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇలా ఒక 50% వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడిని దీంట్లో స్టఫింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ని ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే కూరుకోవాలి. చాలా ఈజీగానే కాకరకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ అయితే చేసేసుకోవచ్చు. ఇందాక కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఇప్పుడు 1 ఉల్లిపాయ సన్నని తరుగు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన కారపొడిని కూడా దీంట్లో అయితే వేసేసుకుని ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అలా వేడివేడి అన్నంలో కాకరకాయ ముక్క వేసుకుని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.